బాహుబలిలో బల్లాల దేవుడిగా కనిపించి విలన్గా యూనిక్ ట్రేడ్ మార్క్ సంపాదించుకున్న రానా హీరోగా తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. వాటిలో నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటికల్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఇన్నాళ్ళు తన లవ్ స్టోరీస్ ని తనే కాపీ కొట్టుకుంటూ జనాలకు బాగా బోర్ కొట్టించిన తేజ రూట్ మార్చి రేంజ్ పెంచి రానాను ఒప్పించే రేంజ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇందులో రానా పొలిటీషియన్గా కనిపిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్గా రానా క్యారెక్టర్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ అయింది. అదేంటంటే లీడర్ తరహాలో సాగే ఈ సినిమాలో రానా ముందు ఫైనాన్సర్గా కనిపిస్తాడట. అనుకోకుండా జరిగే కొన్ని స్ట్రాంగ్ ఇన్సిడెంట్స్తో పొలిటీషియన్గా మారతాడట. సురేష్ బాబు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండడంతో సినిమా సర్కిల్స్లో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఈ కొత్త ట్విస్ట్తో మరింత ఆసక్తి పెంచింది. కాజల్, క్యాథరిన్స్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని చాలా భారీగా నిర్మిస్తున్నారు. మొదటి సినిమా నుండే డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తూ అనూహ్యంగా తన రేంజ్ పెంచుకున్న రానా ఈ సినిమాతో మరో మెట్టెక్కేలా ఉన్నాడు. పెళ్లి, పెళ్ళం, పిల్లలు ఇదేనా జీవితం? లైఫ్ ని ఎంజాయ్ చేయండి రా. మీరు డేని ఎలా బిగిన్ చేస్తారు? డీతో.